మొదటి విడత పోలింగ్ తో పోల్చుకుంటే రెండో విడతలో ఒక రెండు గంటల్లోనే కూడా చాలా వరకు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైన పరిస్థితి. ఇప్పుడు 9 గంటల వరకు చూసుకుంటే 23.52% వరకు కూడా నమోదైంది. ఇంకొక 2 గంటల్లోనే మొత్తంగా కూడా ఈ పోలింగ్ ముగియబోతోంది. సో ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ ఇప్పటి వరకు కూడా నమోదైంది శ్రీకాంత్? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ మూడో విడత ఓటింగ్ పర్సెంటేజ్ కాస్త పెరిగిందని చెప్పవచ్చు. రెండో విడత కంటే మూడో విడతలో ఓటింగ్ పుంజుకుంది. ఈ 4 గంటల్లో మొదటి వీడియో 4 గంటల్లో 48% అలాగా నమోదు. రెండో విడతలో అది 47-45 మధ్యలో ఉండే. ఇక మూడో పోలింగ్ లో దాదాపు కామారెడ్డి జిల్లాలో 53% పోలింగ్ నమోదైంది. అలాగే నిజామాబాద్ జిల్లాలో దాదాపు 55% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అంటే మూడో విడతలో స్పష్టంగా ఓటింగ్ శాతం అయితే పెరిగిందని చెప్పవచ్చు. రెండో విడతలో ఎల్లారెడ్డి డివిజన్ అలాగే నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ లో కాస్త తగ్గింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఓటింగ్ శాతం మూడో విడత తగ్గింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 333 పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే 49 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 249 ఏవైతే పంచాయతీలు ఉన్నాయో వాటి జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇంజురీ లేదు. చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఈ 11 వరకు 50% పైననే ఉంది. మరో 2 గంటల్లో పోలింగ్ పూర్తి కానుంది. మరో 2 గంటల్లో మరో 20-25% పోలింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్ గా 80% పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ఉదయం నుంచి ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. చాలా మంది పొలం పనులకు ఇతరత్ర పనులకు వెళ్లే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా ఉదయాన్నే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఇతర ప్రాంతాల్లో కావచ్చు, సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒక రోజు ముందునే వాళ్ళ గ్రామాలకు చేరుకున్నారు. ఇక మరోవైపు ఇక్కడ పోలింగ్ సరళి కావచ్చు, ఇక్కడ అభ్యర్థులు కావచ్చు, చాలా ఆసక్తికరంగా ఆర్మూర్ అలాగే బాల్కొండ ఈ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలైతే రసవత్తరంగా సాగుతున్నాయి. పుత్తండులంతా ఇక్కడే ఉన్నారు. అటు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ రాకేష్ రెడ్డి బీజేపీ ఫైర్ బ్రాండ్ గా చెప్పుకున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కావచ్చు ఈ నియోజకవర్గాల్లో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా. సో ఇక్కడ చాలా ఉత్కంఠగా నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ కాస్త ప్లస్ అయ్యే అవకాశం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద